ఏంటి మీకు పెట్టకుండా తినేత్తన్నాననుకున్నారా? భలేటోళ్ళు. మీకు చూపించడానికే చేసిందది. మీకు పెట్టకుండా ఎలా తినేత్తా? కానీ అంతకంటే ముందు ఎలా చేశానని చెప్పేసి తెలియాలి గదా! అందుకని ఒక ముక్క నోట్లో యేసుకొని చూత్తన్నా. అదిరిపోయింది. ఏంటనుకుంటున్నారా? వేడి వేడిగా ఈ సమ్మర్ స్పెషల్ చేపల పచ్చడి, పికిల్స్ ఏమన్నా అనుకోండి. కారం తెలంగాణలో అయితే పచ్చడినేమంటారు? కారం కారం అని అంటారనమాట. మన సైడు పచ్చడంటారు. అసలేం తయారు చేసే విధానం చెప్పేస్తా చూడండి. ఫస్ట్ అయితే పచ్చి చేపలు ఒక 2 కేజీలు తీసుకున్నాం. పచ్చి చేపల్లో చూసారా అసలు దాని తల చూడండి ఎంతుందో, మనిషి పిల్లోడి తల అంతుంది. నాకైతే ముందుగా భయమేసింది. అంతకంటే ముందు పచ్చడిని తలుచుకుని నోట్లో నీళ్లు గూడా ఊరినాయనమాట. అందుకని చెప్పేసి భయపడకుండా మీకు కూడా చూపిద్దామని దాని తల చూపిస్తున్నాను చూడండి. మా వదినేమో గోల కింద కారిపోతుందని. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు నాన్ వెజ్ అనేది తినరండి. నేను, మా వదిన వాళ్ళ ఆయన అంటే మేమే తింటాం అనమాట. ఇంకెవరు తినరు. వాళ్ళు కూడా బయటికెళ్ళి అలవాటు చేసుకున్నారనమాట. నాన్ వెజ్ అసలు ఎవరు తినరు. ఫస్ట్ అయితే ఆ చేపల్ని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత ఇదిగో ఈ ముక్కలు చూస్తే ఎండబెడితే ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఏ ముక్కలైనా గుర్తుకొస్తున్నాయా? నేనైతే మామూలుగా చెప్తున్నానండి. మీరేమనుకోకండి. నార్మల్‌గా అయితే ఆ చేప ముక్కలు శుభ్రంగా ఏ పచ్చడికైనా మెయిను తడి లేకుండా చూసుకోవాలండి. అందుకని చెప్పేసి తడి లేకుండా ఆ ముక్కల్ని ఈ విధంగా నేను, మా అన్న పడిన పాట్లు అంతింత కాదు. చాకు ఒకటే ఉందన్నమాట. వాళ్ళ దగ్గర కూరగాయలు కోసే చాకుంది గానీ, చేపలు కోసే చాకు లేదు. పక్కింటోళ్ళని అడిగి మరీ తెచ్చుకున్నాం అనమాట ఆ చేపల కోసం. కోసి ఇగో ఈ విధంగా ఆరబెట్టుకున్నామండి. ఆ రోజు అసలు మ్యారేజ్ డే మా వదిన వాళ్ళది. ఆ ఫంక్షన్‌కెళ్తే ఈ పంచాయతీ పెట్టుకున్నాం. అందరూ బయటికి ముక్కులు మూసుకొని పరిగెత్తేశారు. సరే దీనికి కావాల్సినయేంటో చూద్దాం. మెంతులు, ఆవాలు, చెక్క, మిరియాలు, లవంగాలు అలాగే కొంచెం జీలకర్ర ఇవేనండి దీంట్లో వేసినయి. చక్కగా సిమ్‌లో పెట్టుకొని దోరగా ఏపేసుకోండి. దోరగా అంటే మీకు తెలుసు కదా! అటు మాడకూడదు, ఇటు పచ్చిగా ఉండకూడదు. ఆ విధంగా ఏపుకోవాలి. దీనికి కావాల్సిన మసాలాలని అవే అనమాట. చక్కగా సిమ్‌లో పెట్టుకోండి. మీకు మళ్ళా నేను పర్టిక్యులర్‌గా చూపిస్తున్నా. ఎందుకంటే నేను నిజం చెప్పానో, అబద్ధం చెప్పానో మీకైతే తెలియాలి గదా! ఆ తర్వాత ఈ ముక్కలకి కొంచెం సాల్ట్ గూడా చూసారా? అదొక స్టైలండి వేయడం గూడా. సాల్ట్, కొంచెం పసుపనమాట. ఆ ముక్కలకి బాగా దిట్టంగా మసాజ్ చేసేయండి. ఎట్లా అంటే వాటిలికున్న మొత్తం చక్కగా మన బాడీ మసాజ్ చేస్తే ఎలా ఫ్రీ అయిపోతదో, ఆటిలికి మొత్తం ఉప్పు, పసుపు అట్లా పట్టిచ్చేయాలనమాట. ఆ విధంగా మొత్తం ఆటిలికి పట్టిచ్చేసి, పక్కన నేనైతే దీనికి వచ్చేసి ముందు పల్లీల ఆయిల్ తీసుకోండి. ముందు పచ్చళ్ళకి ఏదన్నా సరే నార్మల్‌గా ఫ్రీడమ్ ఆయిల్ అది యూజ్ చేస్తారనమాట. అందుకే పర్టిక్యులర్‌గా నేను చెప్తున్నా. పల్లీల ఆయిల్ తీసుకుంటేనే చేపల పచ్చడికనేది మంచిగా ఫ్లేవర్ ఉంటది. బావుంటుందనమాట. దీనికి కావాల్సింది ముందుగా గుర్తుంది కదా! కడిగేసుకోండి, ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలు పట్టించండి. ఇగో ఈ విధంగా దీన్ని చూపిస్తాను. అందుకని పల్లీల ఆయిలే నేను దీనికి తీసుకున్నాను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనంటే గనక ప్యాకెట్‌లో సగం ఏసాననుకోండి. ఎందుకంటే నేను కూడా క్వాంటిటీ లేకుండానే చేశాను. మనం ఎందుకంటే మిగలకూడదండి. ఎక్కువైనా ఏం తక్కువ అవ్వకూడదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కొంచెం తీసుకున్నా. అంటే హాఫ్ ప్యాకెట్ ఏసేసాననమాట. హాఫ్ ప్యాకెట్ ఏసేసి చక్కగా కొంచెం నూనె కాగిన తర్వాత కొంచెం పక్కకొచ్చేయండండోయ్ మామూలుగా కాదు. నా చేతి మీద ఆల్రెడీ పడింది. మచ్చ అనేది మీకు చూపించమంటే ఆల్రెడీ వీడియోలో చూపిస్తానండి. నా చేతికి మచ్చ పడింది. ఆ! చక్కగా నెమ్మదిగా ముక్కలనేయి దాంట్లో వేసేసుకోండి. మాకు నెమ్మది చెప్తున్నావు. నువ్వెందుకు అంత ఫాస్ట్‌గా ఏత్తన్నావు అంటే అక్కడ వేడెక్కేసిందండి. ఆల్రెడీ పక్కనుంది కదా! దమ్ బిర్యానీ వండి అలిసిపోయి, సొలిసిపోయి ఉన్నానండి. అసలు వీడియో తీసే గ్యాప్ కూడా లేదు. కానీ ఏం చేద్దాం మన సబ్స్క్రైబర్ల కోసం తప్పుతదా? మీకు ఏదో ఒకటి సమ్మర్‌లో స్పెషల్ చేసి పెట్టాలన్నదే నా కోరిక. అంటే నువ్వు చేసి పెడుతున్నావా? మేము చేసుకుంటున్నాం అనుకోవచ్చు మీరు. అయినా సరే నేను చూపిస్తున్నాను కదండీ కష్టపడి. చూపించబట్టే కదా మీరక్కడ నేర్చుకోగలుగుతున్నారు. ఖచ్చితంగా చెయ్యండి బావుంటది. సమ్మర్‌లో మామూలుగా ఉండదనమాట. అందరూ మామిడికాయ పికిల్లు పెడితే నేనేమో స్పెషల్‌గా చేపల పికిల్ పెట్టాను. ఏంటంటే వెజ్ లవర్స్‌కి అది. ఈ నాన్ వెజ్ లవర్స్‌కి ఇదనమాట. ఇంకో విషయం ఏంటంటేనండి, మనోళ్ళు వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ చూస్తున్నారు మన ఛానల్‌లో. అందుకని చెప్పేసి మళ్ళా చేపలే పెట్టాననమాట. ఆల్రెడీ చేపల కర్రీ జేశాను. ఎట్లా చేయాలని చెప్పి. అందుకే మళ్ళా వీళ్ళకి క్యాబేజీ వీడియో ఈ మధ్యలో ఒకటి చేత్తానండి. కనీసం ఒక 50 మంది కూడా చూడలేదండి. అంత అలవాటు పడిపోయారు నాన్ వెజ్‌కి. నాకు అర్థమైంది ఏంటంటే, ఇక నాన్ వెజ్ వీడియోలో చెయ్యాలి అని చెప్పి అర్థమైంది. సరే వీడియోల సంగతయితే పక్కన పెట్టి ఇగో ముక్క ఈ విధంగా ఎర్రగా చికెన్ ముక్కలాగా ఎంతుందండి. ఇందాకడ చూస్తే ఇట్లున్నాయి. ఇప్పుడు చూడండి ఎట్లున్నాయో. చిన్న ముక్కలు కోసుకోవాలి. ఎందుకంటే మన కళాయిలో ఏగాలి కదా! అందుకే ఈ విధంగా 3 ట్రిప్పులు పట్టిందండి నాకు మొత్తం. అది ఆయిల్‌లో వేపడానికి. తర్వాత ఇందాకడ మీకు చూపిచ్చా కదా! లవంగాలు, గసగసాలు
అన్నీ చెక్క, జీలకర్ర, ఆవాలు మొత్తం ఇగో ఈ విధంగా పొడి పట్టేసుకున్న. అసలు మెత్తగా పొడి పట్టేసుకోండి. పొడి పట్టేసుకుంటేనే మనం దాంట్లో కలుపుకుంటా ఉండదు. అది ఎలా చేయాలి ఏంటని తర్వాత చూపిస్తాం. ముందైతే పొడి ఎలా పట్టుకోవాలని చూపించాను. ఆ తర్వాత మొత్తం ఏదో ఒక విధంగా దీని ప్రాసెస్ వచ్చి 3 గంటలు ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా పట్టిద్ది. ఇగో ముక్క కింద పడిపోయింది. సచ్చినట్టు మళ్ళీ తీసుకున్నా. తర్వాత ఇగో ఈ ఆయిల్ మిగిలింది. ఆయిల్ కాక తగ్గనివ్వండి. కాక తగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకోండి. ప్యాకెట్లో హాఫ్ వేసారు కదా, పావంతు దాంట్లో ఉంచుకొని పావంతు పక్కన పెట్టుకోండి. మొత్తం దాంట్లోనే ఉంచుకోండి. దాంట్లో తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని ఆయిల్లో వేసుకోండి. ఎందుకంటే మన చేపలకి మసాలా వచ్చేది ఇదే. చికెన్ పచ్చడికైనా చేపల పచ్చడికైనా సరే మనకి మసాలా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక చూపించిన మసాలానే మనకి ఇదనమాట. నేనైతే నిమ్మకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయ వీడియో చూపించలేదు. నిమ్మకాయ రసం అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే నేను ముందుగానే చెప్తున్నా వీడియోలో ఒక 2 నిమ్మకాయలు అయితే తెచ్చి పెట్టుకోండి. నేను 2 కేజీలు చేపలు తీసుకుంటే అది కేజీ కూడా వచ్చినట్లేదు. ఒక 1/2 కిలో వచ్చినట్టు ఉంది పచ్చడి, అంతే అనమాట. ఎందుకంటే చేప మగ్గుతుంది కదండి, మగ్గినప్పుడు ఇంతే అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది అనమాట. అందుకని 1/2 కిలో పచ్చడి వరకే వచ్చింది. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే, ఇప్పుడు ఎలా అంటే ఒక 3 కేజీలు తీసుకున్నారనుకో 1 కేజీ పచ్చడి వచ్చిద్ది అనుకోండి. అట్లా అనమాట. అమ్మో ఇంతెందుకు ఎంత అవుతుంది అనుకోకండి. అది 1/2 కేజీనే ఉంది. నేను 2 కేజీలు తీసుకుంటే 1/2 కేజీ ఉంది. అది అల్లం వెల్లుల్లి వేపేసాము. వేపేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను ముందుగా నేను. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అలాగే ఇంతకుముందు నేను పసుపు వేసుకున్నాను. ఎందుకంటే మనకి దీంట్లో కూడా కొంచెం స్మెల్ అనేది పోవాలి కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆ తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా, గరం మసాలా ఉంది కదా మనకి ఏదైతే ఉందో, అన్ని పచ్చళ్ళకి కామన్ అండి. కొన్ని కొన్నాటికి 2, 3 చేంజ్ అవుతాయి అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు చేస్తారు, చేయగలరు, నా మాట అంటే ఖచ్చితంగా చేసేస్తారు. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు చేయకండి. తక్కువ హీట్ ఉన్నప్పుడే చేయండి. లేకపోతే మొత్తం మాడిపోతుంది, మశానం అయిపోతుంది. ఈ మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తా. ఆయిల్ తక్కువ ఉన్నప్పుడే వేయండి. కారం కూడా చూసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. కొలతలు అనేది ఏమి ఉండదండి, మన చేతిలోనే ఉంటుంది ఏదన్నా కూడా. మీరు తెలుసు కదా, ఇంట్లో ఆల్రెడీ వంట చేసే ఉంటారు. మరీ రానోళ్ళకి అయితే కనుక పర్టికులర్గా ఇప్పుడు 1/2 కిలో కాబట్టి ఒక 150 గ్రాముల కారం, ఒక టీ గ్లాసుడు ఉప్పు, ఒక 1/4 కిలో నూనె, ఇదే కొలతలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 చెంచాలు, ఇంతే అనమాట. ఇప్పుడు నిమ్మకాయ రసం మీకు నేను ముందుగానే చెప్పా కదా, నిమ్మకాయలు తెచ్చుకోవాలా. మాకు రెడీమేడ్గా ఇంట్లో మా వదిన దగ్గర ఉంటే ఒక 2 నిమ్మకాయలు పిండితే ఎంత రసం వచ్చిందో అంత వేసుకోండి. మీకు బాగా కారం ఎక్కువ అనిపించింది అనుకో, తర్వాత కూడా నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకోండి. అసలు ఏం లేదు, అసలు సడన్గా చేశారనమాట ఈ వీడియో అనేది. నేను అసలు అనుకోలేదు, అకస్మాత్తుగా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వీడియో తీస్తానా లేదా అనిపించింది. కానీ ఏం చేద్దాం, సబ్స్క్రైబర్ల కోసం తప్పుతుందా మనకి? మీకోసమేనండి కష్టం అంతా. కాబట్టి నేను ఎంత కష్టపడి చేసినా సరే మీరు చూసారనుకో ఆ కష్టం అంతా ఇంతే పోతుందనమాట. చూడండి, స్కిప్ చేయకుండా చూడడం అనేది కావాలన్నమాట. ఇంతవరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నాకే నేను అనమాట. అసలు ఎట్లుంది ఏంటని చెప్పి ఆత్రం కదండి. నూనె తగులుతుంది, మసాలా కంటే 2 సార్లు నాకినా నూనె తగులుతుంది. ఆ తర్వాత ముందుగా వేపుకున్నవి ఉన్నాయి కదా, దాంట్లో అడ్జస్ట్ అవ్వాల. తిప్పుదాం అనుకున్నా కానీ అసలు ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో అది అవ్వకపోవడంతో ఏం చేశానంటే ఇది మొత్తం మా వదిన ఫోన్కి చేతికి ఫోన్ ఇచ్చేసి, నువ్వు తీయమ్మా వీడియో, ఇక నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి, నేను మీకు కనిపించాలి కదండి, అందుకని చేసా. అబ్బాయి మూగుళ్ళలో మనకు పని అవ్వట్లేదురా గురు అని చెప్పేసుకుని ఆ బేషన్లో వేయడానికి ట్రై చేస్తున్నాను ఇందాక నుంచి. కానీ మళ్ళీ ఆవిడ ఎన్ని చేస్తావు అని అంటదేమోనన్న భయంతో నేను చేయలేక దాంట్లోనే ఎట్లా గొట్లా కావాల్సినట్లుగా వాటిని ఇరికిచ్చి గురికిచ్చి తిప్పుతూనే ఉన్నానండి. మొత్తం ఇది మొత్తం ప్రాసెస్ అనేది ఆపేసే చేసా. సిమ్లో కాదు, ఏం కాదు, మొత్తం ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు, ఓవర్ హీట్లో, నాన్ వీట్లో ఉన్నప్పుడు చేసినానండి. అంతే సింపుల్. వేడి వేడి చేపల పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.